ఈ గిగ్ వర్కర్స్ అనుకోండి, కన్స్ట్రక్షన్ లేబరు, ఇవి అన్ని రంగాలలో ఇంకా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. కార్మికులకు మంచిగా చేయడానికి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. నాకు ఆ ఆపర్చునిటీ వచ్చింది కరెక్ట్ టైంలో. కానీ చెన్నూరు, మంచిర్యాల మీ క్షేత్రం అంతా కూడా కార్మిక క్షేత్రం. సేమ్ టైంలో మీరు ఇండస్ట్రియలిస్ట్, మీ దగ్గర పనిచేస్తున్న చాలామంది కార్మికులు కూడా విపరీతంగా ఉన్నారు. అంటే వాళ్ళకి ఏం చేయాలని ఉంది మీకు? ఇప్పుడే నేను చెప్పాను, ఇప్పుడు గిగ్ వర్కర్స్ ఉంది. రాహుల్ గాంధీ గారికి పెట్ టాపిక్ అనమాట. గిగ్ వర్కర్స్కి వారికి ఒక భద్రత కల్పించాలి, వారికి యాక్సిడెంట్స్ అయితే బోర్డు చూసుకోవాలని, ఇవన్నీ కూడా వాళ్ళకి ఒక ఆలోచనతోని భారత్ జోడో యాత్రలో వారు మాట్లాడడం జరిగింది. సో దానికి ఆ గిగ్ వర్కర్స్ అంటే పార్ట్నర్స్ అంటారు, గిగ్ వర్కర్స్ అంటారు, ఎవరైతే ఆ బిజినెస్లో ఉన్నారో ఆ బిజినెస్ మోడల్లో వారికి న్యాయం చేయాలి, వారికి కూడా ఒక భద్రత కల్పించాలి అని చెప్పి త్వరలోనే మేము ఒక యాక్ట్ తీసుకురాబోతున్నాము. అసెంబ్లీ సెషన్ వచ్చినప్పుడు బిల్ పాస్ చేసి త్వరగా ఈ గిగ్ వర్కర్స్కి చేసే అవకాశం ఉంది. ఇంకొక మినిమం వేజెస్ 12 సంవత్సరాల నుంచి మినిమం వేజెస్ రివిజన్ కాలేదు ఈ రాష్ట్రంలో.